గంగా గంగా ఏంటి రాంబాబు? కాఫీ గంగా. ఒక్క నిమిషంలో తీసుకొస్తా. రాంబాబు ఇదిగో. గంగా గంగా ఏంటి రాంబాబు? షూటింగ్ కంటిన్యూటీ బట్టలు ఇస్త్రీ చేయలేదా? చేశాను రాంబాబు, తెస్తానుండు. తే మరి. గంగా గంగా ఏమైంది రాంబాబు? నా తల్లో తెల్ల వెంటుకొచ్చింది చూడు. పీకేశాను రాంబాబు. ఇవన్నీ ముందే చూసి జాగ్రత్త పడాలమ్మా. ఈసారి జాగ్రత్త పడతానులే రాంబాబు. పో. అమ్మయ్యా. అమ్మా గంగా, ఏటన్నాయి? టిఫిన్ రెడీ అయిందా? కిందికి రా అన్నయ్య, వేడి వేడికి చేసి పెడతాను. ఎంత లేట్ ఏంటి? అరే రాంబాబు, రారా టిఫిన్ చేద్దాం. పద. టిఫిన్ చేయకుండా ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నానో నీకు తెలీదా? నువ్వు హడావిడి తప్ప ఏమీ చెయ్యు. ఉన్నది ఒకదాన్ని, ఇంట్లో అన్ని పనులు నానే చేయాలి. అవునులేరా పాపం, పనిని షేర్ చేసుకోవడానికి బీటీ కూడా లేదు కదా. బీటీనా? 1/2 కిలో బెండకాయలు ఇస్తే 2 మాత్రమే కోసేసి మిగిలినవి నా మొహాన్ని పడేసి పనుందని వెళ్ళిపోతుంది. అందరి మీద తోసే కంటే నీకు టైం మేనేజ్మెంట్ తెలియట్లేదని చెప్పొచ్చుగా. నిమిషానికి ఒకసారి నువ్వు పిలుస్తావు. నీ పని సైనా ఈ పని సైనా? బిట్టు, టిఫిన్ రెడీ అయిందా? అది రెడీ అవ్వదు, నేను రెడీ చేస్తే అవుద్ది. ఇంకా చేయలేదా? పోనీ డ్రై క్లీనింగ్ ఇచ్చిన చీరలన్నా తెచ్చావా? నువ్వు వెళ్లేది ఆ షాప్ మీద నుంచేగా, అక్కడ తీసుకొని అటు నుంచి అటు పో. పని చేయమంటే సలహాలు ఇస్తున్నావేంటి? ఆహా, నేను పని చేయిందే ఇల్లంతా నడుస్తుందా? ఏం చేసావు? నాకు బెడ్ కాఫీ ఇచ్చావా? వేడి నీళ్ళు పెట్టావా? ఇల్లు ఉచ్చావా? తడిగుడ్డు పెట్టావా? ఎందుకని? ఇదిగో, పొద్దున్నే పిల్లలు లేపానా, వాళ్ళ మొహాలు కడిగిచ్చానా, స్నానానికి నీళ్లు తోడానా, టిఫిన్ పెట్టానా, క్యారియర్ కట్టానా, స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఇవన్నీ పనులు కావా? అయ్యో, రవ్వ లేదు. ఇది తెలిస్తే రాంబాబు సిపాలు ఎత్తిపోతాడు. కారణాలు అడిగితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటావే. ఇవి కారణాలు కావు, ఒక మగవాడి పట్ల జరుగుతున్న దారుణాలు. నీ బొంద. సోత ఆపి టిఫిన్ రెడీ చేస్తే తొందరగా తినేసి వెళ్తాను. పదా నడు. ఏంటి రాంబాబు, మీరు కూడా టిఫిన్ ఏంటి? అవునవును. మీ దగ్గర 2 ప్లేట్ల రవ్వ ఉంటే ఇస్తారా? నువ్వే ఒక ప్లేట్ ఉంటే ఇవ్వు, తర్వాత నీకు 2 ప్లేట్లు వేసిస్తా. అంటే మీ దగ్గర కూడా ఉప్మా రవ్వ లేదా? లేనట్టే కదండి. గంగా, బిట్టు గారు కూడా పొయ్యి దగ్గరకు వచ్చేసారు. నాకు షూటింగ్ టైం అయిపోతుంది, నువ్వు తొందరగా మొదలు పెట్టు. భలేవాడివే రాంబాబు, నేను వెళ్ళాలి. బిట్టు, ఆ ఉప్మా ఏదో ఫస్ట్ నువ్వు మొదలు పెట్టు. మీ ఇద్దరికి కాదు, నాకు కోటి టైం అయిపోతుంది. మీ ఇద్దరిలో ఎవరు ముందు చేసినా నా మొహాన్ని ఒక ప్లేట్ ఉప్మా పడేయండి. చెట్టు కిందకెళ్ళి ఖాళీగా కూర్చోడానికి కూడా టైంకి వెళ్ళాలా? బిట్టు, తొందరగా ఉండు. ఏమండి, జూనియర్ ఆర్టిస్టు టైంకి వెళ్ళకపోయినా పర్లేదు. ఆహా, మేము వెళ్ళకపోతే మీ హీరోలు మా కోసం వెయిట్ చేయలేకపోతున్నామని మమ్మల్ని తిడతారు. మీరేంటి టిఫిన్ రెడీ చేయకుండా అలా చూస్తున్నారు? అది మా ఇద్దరి దగ్గర ఉప్మా రవ్వ అయిపోయింది. పోనీ ఇడ్లీ పిండ దోశ పిండ ఉంటుంది కదా, అది తీసి తొందరగా టిఫిన్ తయారు చేయి. అది లేదు. అసలు మీకు కొంచెమైనా బాధ్యత ఉందా? బాధ్యత లేక కాదు, ఏముందో ఏం లేదో చూసే టైం లేక. అబ్బో, ఈ పని ఓ పనేనా? ఎవడ దురద వాడికి తెలుస్తుందని, అలాగే ఎవడ కష్టం వాడికి తెలుస్తుంది. కష్టమా? నలుగురు కొండి పెట్టడం కూడా ఒక కష్టమేనా? మా ప్లేస్ లో ఒక్కరోజు ఉండి చూడండి, అప్పుడు తెలుస్తుంది. అవును, మీ చేతగానితనం తెలుస్తుంది. నలుగురు ఉన్న కాపురాన్ని లాగలేకపోతే ఎలాగా? ఇదంతా కాదు, నాకిప్పుడు కోర్టుకు టైం అవుతుంది. నాకు షూటింగ్ టైం అవుతుంది. నాకు కూడాను. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? టిఫిన్ మటుకు ఇవాళ చేయలే. సరే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఈసారి నుంచి మాకు అన్ని టైంకి జరిగిపోవాలి.
ఏం చేస్తారో మాకు తెలీదు. ఇంకోసారి రిపీట్ అయితే మీ వంట మీరే చేసుకుంటారా? కాదు, మేం వంట చేసి మీ చేత తినిపిస్తాం. పదరా బయటకెళ్ళి తిందాం. అమ్మా గంగా, ఏంటి మనకి కష్టాలు? ఏం చేద్దాం బిట్టు గారు, ఆడవాళ్ళు అన్నాక తప్పవు మరి. నిజమే. ఏంటోరా, చలికాలం ఎండలో తిరగాలనిపిస్తుంది, వానాకాలం గొడుగు కింద తిరగాలనిపిస్తుంది, కానీ ఎండాకాలం అసలు ఏమీ లేకుండా తిరగాలనిపిస్తుంది. ఆ, అలా అని వేమన అవతారం ఎత్తవుగా. పద. ఏమైందిరా? రేపటి నుంచి మనం వేమనవతారమే ఎత్తాలరా. ఏమైందిరా సరిగ్గా చెప్పు. మన బట్టలు ఎవరు తీసుకెళ్లిపోతున్నారు? ఆ, దొంగ 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 దొంగ. ఎవరైనా వచ్చి మా బట్టలు కాపాడండి, ఎవరైనా రండి రండి. ఇవ్వు ఏమైందిరా ఇవ్వు, బాబు? బట్టలు ఇవ్వు. ఎవరో ఆడగజ్జి దొంగ మన బట్టలు ఎత్తుకెళ్ళిపోతుంది. ఆమె దొంగ కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఈ లేడీ కేడీ కాకుండా ఇంకేమవుతుంది? పని మనిషి అవుద్ది. ఆ? ఓ, పని చేసి మనీ తీసుకునే షియా. ఎవరింటికి? ఇద్దరింట్లో కలిపి మాట్లాడలేండి. డబ్బులు దండ కాకపోతే ఇప్పుడు పని మనిషి అవసరమా? రామ్జీ, ఈ వయసులో గొడ్డు చాకరీ చేయలేకపోతున్నాను. అబ్బో, ఇంట్లో తిని తెప్పే వాళ్లే కానీ పనిచేసి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకో మాట చెప్పాలి కదా. చెప్తే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళంగా. మీరిలా ఆలోచిస్తారని మేము ఆలోచించకుండా ఆ పనమ్మాయిని పెట్టుకుంది. ఈ అడిషనల్ కాస్ట్ ఎలా భరించాలి? చాలా తక్కువలోనే వచ్చింది. ఎంత? ఎంత? 100. ఓ, నెలకు 100 అంటే రీజనబుల్లేరా? ఆ, కాదు, రోజుకో 100. ఆ, అబ్బో, డెడ్ చీపు. ఒరే రాంబాబు, నీ బడ్జెట్ కి బొక్క పడిందిరా. గంగా, నెలకు 3000. ఛీ, ఆ మాత్రం పెట్టకపోతే ఈ హైదరాబాద్ లో పనమ్మాయిలు ఎలా దొరుకుతారు? అసలు మేము మాట్లాడింది చాలా చీప్, యునో. ఈ కాస్ట్ కు దొరకడం అంటే అదృష్టం అని కూడా అనుకోవచ్చు. సరే, ఏదో ఒకటి అఘోరించండి. గంగూబాయ్, కొత్తగా వచ్చిన పని మనిషితో నీకు కొత్త వంటకాలు గంగా, నీకు నెల పోపులు పెట్టికిచ్చే డబ్బులే అక్కడికి డైవర్ట్ చేస్తా. ఆకలేస్తుంది, భోజనం పెట్టు. బలి పిలిచాను కదరా. ఇదేంట్రా భోజనం పెట్టమంటే పచ్చి కూరగాయలు పెట్టింది? వంతెన సత్యనారాయణరావు గారి లాగా పచ్చి తరమని చెప్తుందేమో. రేయ్, నువ్వు అడిగింది ఆ అమ్మాయికి అర్థం కాలేదేమో. ఇప్పుడు నేను అడుగుతా. నువ్వు అడిగితే ఈసారి చెట్టు ఆకులో వేలో తీసుకొచ్చి పెడుతుందేమో. మన తెంగర సంత పనిలో పెట్టారంటే ఇలాంటి తెంగరోళ్ళనే పెడతారు. సర్లే గాని తొందరగా తెలుగుగా నువ్వేదని అడుగు. మ్మ్. మాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా కావాలి. ఓ, ఆ, అర్థమైందంటవా? అమ్మా, అమ్మయ్య, అడిగే విధానం తెలియాలిరా. నన్ను చూసి నేర్చుకో. నువ్వు నిజంగానే తెలివైనోడు రోయ్. ఆ, థ్యాంక్ యూ. ఇదిగో పాప, ఆ రూమ్ లోకి వెళ్ళి పెద్ద లాభుక్కుంటుంది, తీసుకురా. బుక్కు తెమ్మంటే బ్లాంకెట్ తెచ్చావేంటి? ఇదేంట్రా బాబు, సిగ్గుపడుతుంది. నేనేమంటే దానికి ఏమర్థమైందో. గంగా, ఆ పనమ్మాయి పేరేంటి? నీకెందుకు? మ్, ఇంట్లో ఉన్న పనమ్మాయి పేరు తెలియకపోతే ఎలా? అంతేనా లేకపోతే? నా సీరియల్లో హీరోయిన్లా నువ్వు హనుమాన్ పక్షిలో తయారయ్యావు. మరి నీ సీరియల్స్ చూసి ఆడోళ్ళందరూ ఇలాగే తయారవుతున్నారు. ఆ, సర్లే పేరు చెప్పు. సోను. సోను, ఆ పేర్లో అంత సిగ్గే ఉంది. ఒరే రాంబాబు, ఇట్లారా.
ఏంట్రా ఆ పనమ్మాయిందే పేరు సోనురా? ఏదో ఒకట్లేరా. ఆ పనమ్మాయికి పిచ్చుందా? కాదురా చెవుడుంది. నీకెలా తెలుసు? నీకు చెప్పిందా? కాదురా బాబు, నేను బుక్ అడిగితే బ్లాంకెట్ తెచ్చిచ్చింది. అందుకనేనా నిన్ను భోజనం అడిగితే కూరగాయలు తెచ్చిపెట్టింది? కానీ సౌండ్ చేస్తే చూసిందిగా. అవును కదా, అయితే మోగదేమోరా. టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా చెవుడో మోగో. ఆ? మ్. సోను, సోను. పిలవగానే వచ్చిందంటే చెవిటిది కాదు. ఆ, నమస్కారం. నమస్కారం. మాట్లాడుతుందంటే మోగది కూడా కాదు. ఆ, అవును, తను చక్కగా మాట్లాడుతుంది. మరేం చెప్పినా వ్యతిరేకంగా చేస్తుంది. రివర్స్ గేర్ టైపా? కాదు, తనకి తెలుగు రాదు. మరి ఏ భాష వచ్చు? హిందీ వచ్చు. ఆ, మనకి రాదుగా హిందీ. మరి తెలుగురాని అమ్మాయిని పనమ్మాయిగా ఎందుకు పెట్టుకున్నట్టు? సిటీలో పనమ్మాయిలకి కరువు వచ్చింది. అందుకే నార్త్ ఇండియా నుంచి పక్కింటి ఆంటీ పిలిపిస్తేను నాను ఈ అమ్మాయిని పిలిపించాను. ఇప్పుడు ఈ అమ్మాయితో మనం పని ఎలా చేయించుకుంటాం? 4 రోజులుంటే ఈ అమ్మాయి తెలుగు నేర్చుకుంటుంది. లేకపోతే మనం హిందీ నేర్చుకుంటాం. ఆ, మనం కాదు, తీసుకొచ్చింది నువ్వే కాబట్టి నువ్వే నేర్చుకో ఆ హిందీ. చిచ్చి. ఒక్క షర్ట్ కూడా ఇస్త్రీ లేదు. ఈ నలిగిన బట్టలతో వెళ్తే కేసులు లేక నలిగిపోతున్న నా జీవితాన్ని చూసి సొసైటీ ఇంకా నవ్వుతుంది. ఇస్త్రీ చేస్తే కాస్త పరువైన దొక్కుతుంది. పని అమ్మాయిందిగా, తనతో చేయించుకుందాం. ఇదిగో సోను. బోలోజీ. నా పేరు పితానిజీ. బోలోజీ, బాలాజీ కాదు. హో పత్నీజీ. నో పత్ని, పితానీజీ. హో పత్నీజీ. సర్లే, ఎలవల ఏడుగాని. जी ఇవి నా బట్టలు. ఏ कपड़ों का क्या करना जी? ఇస్త్రీ చేయించుకురా. दोना है? యా అదే హైజీ. ओके पत्नी जी. ఈ వర్డ్ బీటీ వినిందంటే హిందీ నేర్చుకుని మరీ తిట్టి చంపేస్తుంది. బీటీ లేదు కాబట్టి బతికిపోయింది. సోను, నా బట్టలేవి? क्या? అదే నా డ్రెస్. బట్టలేవి? आपका ड्रेस अच्छा है. అది కాదమ్మా చపాతి. నా డ్రెస్ ఇస్త్రీకి ఇచ్చావు కదా, ఏది? क्या? ये ड्रेस में लुंगी डांस करता है? నేను డ్రెస్ తీసుకురమ్మంటే సిగ్గుపడుతుందేంటి? అమ్మ చోను, చిగ్గుపడింది చాలు గాని ఎల్లా డ్రెస్ తీసుకురా. हो आपको कपड़े हैं? అదే. आओ जी. ఆ? आओ जी. ఛీ! బిట్టు, ఇది విన్నావా? చదవకుండా ఎలా వింటాను? అయితే విని చదువుతాను. చచ్చాను బాబు. ఆ? నువ్వు చదువు. టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందంగా ఉంటారంట. అది ముదురు ఫేస్ వాళ్ళకి కాదు, వయసులో ఉన్న వాళ్ళకి. అంటే నాకు 30 సంవత్సరాలు వస్తేనే నేను ముద్రైపోయినట్ట. 10 సంవత్సరాల క్రితం 30 అన్నావు, ఇప్పుడు 30 అంటున్నావు. సంవత్సరానికి బర్త్డే వస్తున్నా గానీ నీకు వయసు పెరగట్లేదా గంగు? బిట్టు, నా వయసు గురించి ఇంకొక మాట అన్నావంటే నీ పైనొట్టే. సర్లే, ఇంకేమంటాం? ఆ ఫేస్ కి ఏదో పట్టించాలన్నావుగా, వెళ్ళా పనిలో ఉండు. అవును, ఇంట్లో టమాటాలున్నాయా? నిన్ననే మార్కెట్లో రేట్లు మండిపోతున్నా కూడాను 1 కిలో తీసుకొచ్చాను. టిఫిన్లో ఉంటాయి చూడు. ఇంకో 2 ఎక్కువ వేద్దాం. కొంచెం అందం ఎక్కువైతే ఏ డైరెక్టర్ అన్నా హీరోయిన్ గా తీసుకోవచ్చుగా. అయినా పనమ్మాయి ఉండగా మనం పని చేయటం ఏంటి? ఏ అమ్మాయి? అమ్మాయి అంటే పలకదు. ఏ వినికిడి లోపం? లాంగ్వేజ్ ప్రాబ్లం. తనకి తెలుగు రాదుగా, మరి ఏ భాషలో ఏడవాలి? హిందీలో ఏడవాలి. అదే వస్తే టాలీవుడ్ లో ఎందుకు ఏడుస్తాను? ఈ పాటికి బాలీవుడ్ లో టాప్ జూనియర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యేదానివే. ఈ ఓవరాక్షన్ చేయకుండా తనకిది జ్యూస్ లాగా చేసేవమని చెప్పు. అదే నాకొస్తే నేను మాత్రం ఇక్కడెందుకు ఏడుస్తాను? ఢిల్లీలో ఫేమస్ చెఫ్ అయిపోయి సెటిల్ అయిపోయి ఉండేవాడిని. ఇప్పుడు తనకి ఎలా చెప్పడం? మై హూనా గంగు, నువ్వు ఉండు. సోను, बोलो जी. ఈ టమాటాలు
జ్యూస్ చెయ్యాలి హై. ओ मैं करूंगी आप बैठो బయటికి వెళ్ళాలంట. नहीं नहीं जी आप बैठो सिट ఓహో మనం ఇక్కడే కూర్చుంటే జ్యూస్ చేసి తీసుకొస్తంట. బా పక్కనే ఉన్నాం కదా, అర్థమైందిలే. కూర్చోండి. బిట్టు, ఫేషియల్ తీసాక నువ్వు నన్ను అస్సలు గుర్తుపట్టలేవు తెలుసా? మ్మ్. మంట! అయ్యో, మంట! బిట్టు! ఏమైంది గంగు? మంట పడుతుంది బిట్టు. మంట? అమ్మో గంగుబాయ్, ఇది టమాటా జ్యూస్ కాదు, టమాటా పచ్చడి. क्या हुआ जी దీనికి మాటలతో చెప్తే అర్థం కాదు, సైకిల్తో చెప్దాం. क्या जरूर आएंगे అమ్మయ్యా, దీనికి ఇప్పటికి మనం చెప్పింది కనెక్ట్ అయింది. ఎక్కిళ్ళు వచ్చాయని మంచినీళ్ళు అడిగితే వెడిపెట్టి ఇచ్చిందిరా. పని చేయడానికి వచ్చిన అమ్మాయి మన పని పడుతుందేంటి? ఆ అమ్మాయితో పని చేయించుకోవడం, కొరివితో తలగొక్కోవడం రెండు ఒకటే. మనం ఒకటి మాట్లాడితే తనకి ఇంకోలా అర్థమవుతుంది. కొండనాలకి మందేస్తే ఉన్ననాలు కూడిపోయిందంట. ఇంతమంది తెలివి కల్లోళ్ళం ఉన్నా ఆ అమ్మాయి చేత కావలసిన పని చేయించుకోలేకపోతున్నాం. అన్నట్టు ఇవాళ మనకు భోజనం ఎలా? ఉందిగా పనమ్మాయి, ఆ అమ్మాయి చేత చేద్దాం. హిందీ నేర్చుకొని వచ్చి సోనుతో వంట చేయించేసరికి మనం బక్క చిక్కి ఆఫ్రికా కరువు బాధితులాగా తయారవుతాం. నాదొక ఐడియా. వర్కౌట్ అవుతుందంటే చెప్పరా బాబు. డామ్ షూర్ గా వర్కౌట్ అవుతుందిరా. అయితే చెప్పు పితాని. మన వీరబాబు గారికి హిందీ వచ్చు. నీకెలా తెలుసు? వాడొక రోజు వడ్డీ వసూలు కోసం హిందీలో ఒకరిని వాయిస్తుంటే నేను విన్నాను. మరి వాడిని పిలిపించి పితాని. आपको कॉफी चाहिए क्या హలో చెప్పవా? ఎక్కడ్రా? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా. హోల్ సిటీలో ఒక డబ్బులు వేయాల్సి ఉంటే వాడి కోసం వచ్చినలే. చిన్న హెల్ప్ కావాలరా. డబ్బులు మాత్రం పైసా అయినో. అది కాదులేరా. డబ్బులు మ్యాటర్ కాకపోతే ఇంకే హెల్ప్కైనా రెడీ. అది ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. నా కోసం సంబంధం ఏమైనా చూసావా? రారా, పని అమ్మాయిని చేసుకుందు గాని. అమ్మ వద్దులే, కట్టం పోయిద్ది. ఆ అమ్మాయికి అన్నం వండమని చెప్పాలి. దానికి నాకు ఫోన్ చేయడం దేనికే? మీ నోటితో మీరే చెప్పొచ్చుగా. హిందీలో చెప్పాలరా. ఏం చెప్పాలో ముందర చెప్పు. ఈ పూట భోజనం రెడీ చేయమని చెప్పరా. ఆ చావల బనానా హై నైతో హడ్డీ తోడుదొంగ. అరే రే, ఈ విషయం మరోసారి చెప్పవా? అవికే అవి కానా పకావ్ నైతో తెరా హడ్డీ తోడుదొంగ. అరే, అలాగే ఇద్దరిళ్లలోనూ ఇంటి పని కరెక్ట్ గా చేయమని చెప్పు. दोनों घर में पूरा काम करना है. पाव निकाल दूंगा. అదేంటి అలా వెళ్ళిపోయింది? మన ఎర్రోడు కాస్త గట్టిగా చెప్పిన. చేయడం ఇష్టం లేదేమో. బొత్తిగా బతకస్త్రాల్లా ఉందే. ఏదైతేనే మొత్తానికి మనకి హిందీలో చెప్పే బాధ తప్పింది. ఏంటి మీ ఎస్ఐ రాకుండా నువ్వు ఒక్కడే వచ్చావు? ఏముంది, కాఫీ తాగాలనిపించి ఉంటుంది. ఆయన రాకుండా పార్సిల్ కోసం ఈయన పంపించుంటాడు. కాదు, ఆయన మొహం చెల్లక నన్ను పంపించారు. ఏ ఆయన మొహానికి మాయని గాయం ఏమన్నా అయిందా? కాదు, మీరు మీ పని అమ్మాయిని వేధించినందుకు గాను, క్షోభకు గురి చేసినందుకు గాను డొమెస్టిక్ వైలెన్స్ కింద వారెంట్ జారీ అయింది. యువర్ ఆల్ ఆర్ అండర్ అరెస్ట్.